అవును, మీరు బ్యాంకుల్లోకి వచ్చి చూసుకుంటే తెలియలేదా? లెక్క అంత పోయిన తర్వాత ఓ రోజు వచ్చి పడినారా? ఏం కనిపించినారు? బ్యాంకు ఊర్లోనే ఉంది కాబట్టి అని చెప్పేసి అన్నీ కట్టినారా? బ్యాంకు వాళ్ళు కూడా వచ్చేసినారు. ఏమ్మా, ఎన్ని నెలల నుంచి జరుగుతుంది? అన్నీ నడుస్తుంది. ఏమా నీకు నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? సరే కావచ్చు, ఎందుకు ఏడుస్తున్నావు? ఇంతమందిలో అవమానమైనాం కదా సార్ మేము. ఎందుకు అవమానమైనావు సార్? మేము మా ఆయన ఎందుకు తప్పు చేసినాడు అంటున్నారు. ఆ తప్పును బ్యాంకులో ఎందుకు తెలియజేయలేము? బ్యాంకులు మీకు తెలియజేయడం కాదు మా, మీ ఆయనే 75 లక్షలు తీసుకున్నాడు అనేది వీళ్ళ అభియోగం, వీళ్ళ బ్యాంకులోదే కదా సార్. 75 లక్షలు తీసుకున్నాడు. సరే, 1 నెల కట్టించుకున్నాడు, 2 నెలలు కట్టించుకున్నాడు, 3 నెలలు కట్టించుకున్నాడు. మీ ఆయనే కదా? ఆయనే సార్ చేసినాడు కాదనిలే. అవి ఫ్లెక్స్ స్లిప్లు ఇచ్చినాడు అనేది మాకు తెలుసు కదా సార్. ఎవరికి నీకు తెలుసు. ఇప్పుడు వందలు చేరినప్పుడు ఒక నిమిషమ్మా, బ్యాంకు వాళ్ళు మీ ఆయన్ని నమ్మి బ్యాంకులో పెట్టినారు. మీ ఆయన మోసం చేసి వీళ్ళు మోసపోయినారు. వీళ్ళు బాధపడాలా? నువ్వెందుకు ఏడుస్తున్నావు? వీళ్ళు ఏడ్చాలా? మీ ఆయన్ని నమ్ముకొని లెక్కించినాము, మేము ఎత్తిపోయినామని వీళ్ళందరూ చుట్టుకున్నారు బ్యాంక్ కాడికి. నువ్వు రివర్స్ లో ఏడ్చడం ఏంది? మీ ఆయన లెక్క తీసుకొని నువ్వు ఏడ్చడం ఏంది? వీళ్ళు ఏడ్చాలా? నువ్వు కాదు ఏడ్చాల్సింది. ఒక్క నిమిషం, అది కాదు. జనం లెక్క తీసుకున్నప్పుడు జనాలకి మన బాధ్యతగా ఉండాలా. అర్థమవుతుందా? జనం లెక్క మనం తీసుకున్నాం. అవును, మీ లెక్క. ఇప్పుడు వీళ్ళు ఏడుస్తాడు, నువ్వెందుకు ఏడుస్తున్నావు? వీళ్ళు ఏడ్చాలా? అదే నేను వచ్చిన దానికేలే. ఈమె ఏడుస్తా అంటే చెప్తానా? ఈమె ఎట్లా ఏడుస్తుంది? ఒక నేను దానికే ఎట్లా పోతుంది అని కనుక్కోవడానికే వచ్చిన. ఎట్లా లెక్క పోతుంది? ఈ శివారెడ్డి తప్పు చేసినాడా కరెక్ట్ చేసినాడు కాదు. ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు బాధ్యతగా ఉండాలా. ఒకవేళ బ్యాంక్ కోడ్ తెలియజేయకపోతే బ్యాంక్ కోడ్ అయినా బాధ్యతగా ఉండాలా కదా? తెలియజెప్పాను కాదు. నువ్వేమైతావు శివారెడ్డికి? నువ్వు మీ అన్ననా? ఏమైతావు? ఎలా తీసుకుంటాడు శివారెడ్డి? వీళ్ళ లెక్క తీసుకుంటా. తప్పైన తర్వాత నువ్వు మాట్లాడకూడదమ్మా. ఇంతమంది మహిళల దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ నువ్వు ఆపోజిట్గా ఎట్లా మాట్లాడతావు? రివర్స్ తల్లి దా బ్యాంక్ దగ్గర. ఎవరు మేనేజర్? ఎవరు? రండి మ్యామ్. ఎవరు మీరేనా? అంతా రేట్ బాల్ రండి. ఏం పేరు మీ పేరు? కూర్చోండి. ఆడవాళ్ళు రమ్మని అందరినీ. ఆడవాళ్ళు అంటామని వాళ్ళు ఉద్యోగస్తులు రమ్మనండి. రండి, మీరంతా రండి. మా సంఘాల వాళ్ళు అందరూ, మీ సంఘం లీడర్లు ఉంటారు కదా, వాళ్ళు రండి. రామేశ్వరరెడ్డి ముందుకు రైట్గా రా. దామ్మా అందరు లోపల పట్టారులేమ్మా, లోపల రండి. మీ పేరు హరికృష్ణ? అట్లా కొద్దిగా రాని అట్లా రండి. ఆడికి రండి మా వెనక్కి రా. మీ పేరు? జయప్రకాష్ గారు. ఒక సంఘంలోకి మామూలు ఒక నెల కట్టకపోతేనే మీరు ఇమ్మీడియట్గా ఎన్పిఏ పెట్టి మాకు సంబంధించిన ఆఫీసర్లకు మీరు ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు. ఇన్ని నెలల నుంచి చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు?
సీసీ లిమిట్ అంటే వాళ్ళు ఇప్పుడు వాడుకున్న ఎంత వాడుకున్న ఇప్పుడు 5 lakhs మనం లోన్ ఇచ్చాము సార్ 3 lakhs కట్టి మళ్ళీ ఆ 3 lakhs తీసుకోవచ్చు మళ్ళీ వాళ్ళు కడుతూ ఉంటారు సార్ ఇది సీసీ అంటాం సార్ ఆ సీసీలో మీరు చెప్పేది మా వాళ్ళు రీపేమెంట్ చేయకపోతే మార్చద్దండి మా వాళ్ళు రీపేమెంట్ చేయకపోతే సంఘం వాళ్ళ నుంచి మీరు రీపేమెంట్ చేయకపోతే మీరు ఇమ్మీడియట్గా మిగతా బ్యాంకులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఇమ్మీడియట్గా మా దృష్టికి తీసుకొని వస్తున్నారు. నువ్వెవరయ్యా? ఫీల్డ్ ఆఫీసరా? ఏ ఊరు? ఇతనికి ఏం సంబంధము? ఏం సంఘం వాళ్ళు డోరేమ్మా నువ్వు సంఘం వాళ్ళు డబ్బులు 1 నెల కట్టకపోతే ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేస్తారు కదా? చేస్తారా చేయరా? మరి ఇన్ని సంఘాలలో కట్టకపోతే మీరు ఏం చేస్తున్నారు? ఎవరికి? శివారెడ్డి వెంటనే ఆ మంత్ ఇమీడియట్గా పే చేసేసాడు. నేను మళ్ళీ అకౌంట్లో క్రాస్ చెక్ చేసుకుంటా పోతుంటే ఇలా పేమెంట్ రావట్లేదు అని సీసార్ ఎంక్వైరీ చేయడం అప్పుడు తెలిసింది కొద్దిగా అంటే మిస్ అయినాయి సార్. అవును మా ఎస్హెచ్జి వాళ్ళు మీకు ప్రతిసారి మీకు బ్యాంక్ లింకేజెస్ కోసం బ్యాంక్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేకపోయినారు? ఎవరు? ఏమే తప్ప అన్ని కూడా వచ్చారు సార్. నేను వచ్చి 8 months అయింది. ఎందుకు రావటం లేదు మీరు? అది కాదమ్మా, బ్యాంక్ లింకేజ్ పెంచడానికి కోసం కావచ్చు, 1 నిమిషం ఎవరు రావద్దండి, బ్యాంక్ లింకేజ్ పెంచడం కోసం కావచ్చు, మిగతా దానిల కోసం కావచ్చు, మీరు ఊర్లోకి రాకుండా ఎందుకున్నారు? ఎవరు సీసీ ఎవరు? ఏం అవసరం లేవా? ఏం చేస్తున్నారు? వచ్చినప్పుడు మీరు బ్యాంకుకి వచ్చి తెలుసుకోవాలి కదా. ఇది బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వండి. శివారెడ్డి రోల్ ఏంది ఇక్కడ? బీసీ అంటే మీరు అపాయింట్మెంట్ చేసిన వాళ్ళే కదా. ఎగ్జాక్ట్లీ మీరు అపాయింట్ చేసినదే కదా. ఎవరు రానియద్దు. నువ్వెవరమ్మా? ఏమొద్దు, ఎవరు లేరు ఇక్కడ, లోపల స్థలం లేదు. ఎంక్వైరీ చేశాం సార్, సార్ గుర్తు చేస్తుంటే ఎంక్వైరీ చేస్తే మొత్తం ఇవన్నీ కూడా ఎస్బీ ట్రాన్స్ఫర్స్ మాట్లాడద్దండి మా ఇవన్నీ కూడా ఎస్బీ ట్రాన్స్ఫర్స్, గవర్నమెంట్ ఇచ్చిన వడ్డీ ట్రాన్స్ఫర్స్, లోన్ లెక్స్ ఇలానే ఉన్నాయి. కానీ పేమెంట్ చేశాం. ఎన్ని మంత్స్ నుంచి చేసుకుంటున్నారు ఇట్లా? సార్ 19th 2019 11వ నెల 5వ తేదీ 3.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం వచ్చే ఇంట్రెస్ట్, ప్రభుత్వం ఇచ్చే ఆసరా డబ్బులు, ప్రభుత్వం ఇచ్చే ప్రతి వెల్ఫేర్ని కూడా మీరు ఎస్బీ లేక్ చేసుకున్నారా? వీళ్ళు లోన్ కేసు వేసుకుంటా వచ్చినప్పుడు మీకు తెలియాలి కదా, దీస్ ఆర్ ఎన్పి అయితేనే డిఫాల్టర్స్ అవుతున్నాయని చెప్పేసి. ఎవరు? అవును, అమ్మఒడి తీసుకోమన్నారు, ఎస్హెచ్జీస్ ఇది చేసుకోబోతున్నప్పుడు అన్నీ ఇప్పుడు మీరు పెట్టినదే దానికోసం కదా. బ్యాంకింగ్ సర్వీసెస్ విస్తరించాలనే ఉద్దేశంతోనే మనం మొత్తం ఆడబెట్టినాం, అవునా కదా? ఏది ఊర్లలోనే పెట్టినారు, ఏమంటారు, క్లస్టర్ బ్యాంకింగ్, బిజినెస్ కరెస్పాండెన్స్ బ్యాంకింగ్ అని పెడతాం. బ్యాంకింగ్ అని పెట్టినప్పుడు మీకు రెస్పాన్సిబిలిటీ. మీరు మా వచ్చిన ఇంట్రెస్ట్లన్నీ మీరు ఇంట్రెస్ట్లకు వచ్చిన గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్ని మీరు ఇంట్రెస్ట్లకు జమ చేసుకుంటా పోతా అంటే ఎట్లయితుంది? వాట్ ఎవర్ మేబీ మేనేజర్ గారు, నేను ఏమంటున్నాను, మీకు ఆ విధంగా చేసుకోవడానికి హక్కే లేదు. మీరు ఒకవేళ ఎన్పీస్ ఉంటే రీకవరీ చేయాలా, రీకవరీ కాకుంటే అక్కడ ఉన్న ఆర్పీలకు, మాకు సంబంధించిన సిబ్బందికో వీళ్ళకన్నా చెప్పాలా. మీరు అసలు ఊర్లోకే బ్యాంకెస్కే రాకుండా లింకేజెస్ ఎలా చేయిస్తున్నారు? సీసీలు కానీ మీరు కానీ బ్యాంకులకే రాకుండా లింకేజ్ ఎలా చేసుకుంటున్నారు? మా బ్యాంక్ ఎన్హాన్స్ కట్టుకోవడానికి కాదమ్మా. ఎవరు మాట్లాడమ్మా? 10 లక్షలు లోన్ సాంక్షన్ చేసింటే 7 లక్షలు ఇచ్చినారు, మాకు 3 లక్షలు ఇచ్చింది. అది బ్యాంక్ మేనేజర్లు ఎట్లా ఇచ్చినారని మేము బ్యాంకుకి వచ్చింది మొన్న. కానీ
అంటే 10 లక్షలు అంటే 10 లక్షలు లోన్ చేశారు మాకు సార్, మాకు 7 లక్షలు ఇచ్చినారు. అదో పేపర్లు సర్లే. సార్ వాళ్ళు డాక్యుమెంట్ అందరికీ అట్లా ఇచ్చినారు. 9,94,000 డాక్యుమెంట్ ఇచ్చినారు సార్. ఇచ్చిన తర్వాత పేమెంట్కి వచ్చినప్పుడు కూడా దాంట్లో ఎంత అమౌంట్ అమౌంట్ 9,95,000 క్లియర్గా డాక్యుమెంట్ ఇచ్చారు సార్. 10 మంది వాళ్ళు సంతకాలు పెట్టారు. తర్వాత పేమెంట్కి వచ్చినప్పుడు కూడా 7,75,000కు సంతకాలు పెట్టారు సార్. అప్పుడు కూడా వాళ్ళు అడగలేదు. అవును, మీరు సింపుల్ 10 లక్షలకు మీరు బ్యాంక్ లోన్ ఇస్తూ ఎస్హెచ్జిస్కి 10 లక్షలకు వాళ్ళకి అందర్లా కానీ 7 లక్షలు ఎందుకు అందుతుంది? వాళ్ళు అడిగింది ఇంతే, మాకు ఇంతే చాలా అని చెప్పి వాళ్ళు చెప్పారు. అప్పుడున్న ఏపీఎం గారు, అప్పుడున్న సిసి గారు ఆ విత్డ్రా ఫామ్ లో సంతకం పెట్టారు సార్. ఇంత 7,70,000 మాకు కావాలని వీళ్ళు రాసిన దాంట్లో సంతకాలు పెట్టారు. ఇప్పుడు మీరు లోన్ శాంక్షన్ చేసినది 7,70,000కా 10కా? 9,90 సార్. మరి 9,90 అంటే 9,90 వాళ్ళకి ఇవ్వాలి కదా? అడగలేదు, మా వద్దు మాకు ఇంతే చాలని చెప్పి వాళ్ళు అది ఎలా బ్యాంక్ మేనేజర్ గారు, దెర్ ఈజ్ అ ఫ్రాడ్ ఇన్ యువర్ బ్యాంక్. మీ బ్యాంకులో జరిగిన ఫ్రాడ్ ఇది. 10 లక్షలకు ఏమి రూల్ పోషన్ ఏం చెప్తుంది? 10 లక్షల కంటే 10 లక్షలు ఇవ్వాలి కదా? మళ్ళీ 7,75 అని ఎట్లా శాంక్షన్ చేస్తారు? మిగతా 3 ఏం చేసినారు? రిలీజ్ చేసినారా? ఎట్లా అడ్జస్ట్ చేస్తారండి? ఒక్క నిమిషం మీరు మాట్లాడదండి. ఎలా అడ్జస్ట్ చేసుకుంటారు? ఎట్లా అడుగుతారండి? వాళ్ళ దృష్టికే రాలేదండి. ఎవరిని తప్పుతో పడతారు నాకు అర్థం కాదు. ఐఎమ్ గివింగ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ టు యూ అండ్ యు ఆర్ నాకు తప్పు చెప్తా అంటారా? ఫ్రాడ్ చెప్తారా? 10 లక్షలు ఎవడో మీ బ్యాంక్ కూడా ఫ్రాడ్ చేసిన దానికి 10 లక్షలు తీసుకున్న దానికి 7 లక్షలు వీళ్ళకి ఇచ్చి బ్యాంక్ కూడా ఫ్రాడ్ చేసిన దాంట్లో కూడా వీళ్ళనే ఇంట్రెస్ట్ కట్టమంటావా మీరు? మరి ఎలా పాసిబిలిటీ అవుతుంది? 10 లక్షలు బ్యాంకుగా మీరు 9,94,000 మీరు ఇచ్చినప్పుడు 9,94,000 వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేతికి ఇచ్చి ఇదిగోమ్మా మీది ఇంత ఉంది బాకాయి అని వాళ్ళతో మీరు కట్టించుకునే ప్రయత్నం చేయాలా? ఎస్ ఆర్ నో? దట్స్ అ రూల్ ఆర్ కాదు? మీరు ఆ పని చేయకోకుండా మీరు 7,75,000 ఇచ్చి 9 లక్షలు ఇచ్చినట్టు ఎలా చేసుకుంటారు? మిగతా 2.5 చేసుకున్నారంటే వాళ్ళకి ఇచ్చిందా కూడా మీరు రాసుకుంటున్నట్టే కదా, జమ చేసుకుంటున్నట్టే కదా? ఎస్ ఆర్ నో? మళ్ళీ హూ డిడ్ దిస్? ఎవరు? నువ్వు చేసినావా? ఇంకెవరు చేసినారు ఆ పని? మళ్ళీ ఇప్పుడు మీరు చెప్తున్న 20 లక్షలే కాదు, వీళ్ళ పేరు మీద వీళ్ళ అసన్ని కూడా మీరు వడ్డీ కిందకి జమ చేసుకున్నారు. అది కూడా ఫ్రాడ్ అవుతుంది. ఒక్క నిమిషం అదంతా కూడా మీరు ఎలా జమ చేస్తారు? హూ ఇస్ ద హైయర్ అఫీషియల్స్? మీరు ఎన్నేళ్ళు అయింది ఇక్కడికి వచ్చి? 2 years నుంచి. అంటే మీ హయాంలోనే జరుగుతున్నట్టే కదా ఇదంతా? 2019 నుంచి. అంటే ఏదో ఒక టైంలో యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద ఇష్యూ కదా. బయట వచ్చి ఆమె భార్య వచ్చి ఏడుస్తుంది, మా ఆయన మోసం చేసినాడు అని చెప్పి ఆయన ఏడుస్తుంది. ఇదేంది నాకు అర్థం కాలే. మీ ఆయనకు తెలియదు కానీ మీ ఆయనకు తెలియదు కాదు, కలిసే చేసినారు, కలిసే చేశారు. వచ్చినే దానికేలే మొక్క నుంచి. ఎవడన్నా ఎట్లా చేసుకుంటారమ్మా? ఇదే నీ లెక్క నా లెక్క కాదు కదా, జనం లెక్క. తల్లి ఒక్క నిమిషమ్మా, నేను దాని గురించి వచ్చినానమ్మా. మీరు వచ్చిన రోజు నేను లేను, ఊర్లో లేను. మళ్ళీ నేను నిన్న వస్తానే ఆఫీసర్స్ని పిలిపించి రిపోర్ట్ తీసుకొని రండి అసలు ఎక్కడ జరిగింది అన్నారు. వాళ్ళు చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. నేను అనుకోవడం మా వాళ్ళు ఎవరన్నా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు తప్పు చేసినారేమో అని చెప్పేసి నేను పిలిపించిన. ఎలా చేసినారు? ముందు ఎంక్వైరీ కాల్ ఫర్ చేయండి, కేసులు కట్టండి అని. నాకు మళ్ళీ ఇక్కడికి వచ్చాకల్లా వాట్ ఐ కేమ్ టు నో వచ్చి అతను ఒక బ్యాంక్ ఎంప్లాయీ అని, మీరు ఏర్పాటు చేసిన వాళ్ళని. ఒకవేళ అలా అయితే 1 నెల కూడా కట్టకపోతే మళ్ళీ ఇమీడియట్గా మీరు రిపీట్ చేసి కట్టాలా? 9 లక్షలు ఇప్పుడు అక్క చెప్తున్నట్టుగా 9 లక్షలు మీరు 90,000 ఇచ్చి దాంట్లో 7 లక్షలు మాత్రమే మీరు జమ చేయడంలో అర్థమైంది నాకు అర్థం కావడంలే. ఏ బ్యాంక్ ఎంక్వైరీ కాదు దీంట్లో, ప్రతి ఒక్కరు మీరందరూ భాగస్వాములే. ఎవరు దీనికి హెడ్ ఆఫీస్? ఎవరు మీరు? ఎవరు? నా ఫోన్ తీసుకోమా, నా ఫోన్ తీసుకో, లేదంటే మా కాల్ చేయండి అతనికి. నా లెటర్ తీసుకోండి ఒకటి, నా లెటర్ ప్యాడ్ తీసుకోమను. మీరు ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు? మీరు కూడా ఇప్పుడు అబ్జర్వ్ చేసుకోలేదా?
నేను అనేది ఒక పేదోడికి దాంట్లో ఎగరగొడతా అంటే ₹1 కట్టకపోతే ఎంటబడి పీకి 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 చేసే మీరు ఇలాంటి ఫ్రాడ్ జరుగుతున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? రైతు మీద జప్తుకు ఎంట పడతా అంటారు, కట్టనప్పుడు ఇల్లులోకి పోయి తిరుగుతూ అంటారు. ఒక్కసారైనా కానీ ఏ సందర్భంలో ఈ 3 సంవత్సరాల్లో ఏ పూటైనా సరే ఎందుకు ఎన్ని ఇన్పులు అవుతున్నాయి, గవర్నమెంట్ ఆసరా ఇస్తుంది, అన్ని పథకాలు ఇస్తున్నాక ఎందుకు అవుతున్నాయని ఒక్క నిమిషం ఆలోచించినా సరిపోయేది కదా. అంటే అందరు పంచుకున్నారా? ఆర్ఓనా? హలో, నమస్తే ఆర్ఓ గారు, బాగున్నారు సార్? సార్ నేను ఇప్పుడు మీ ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఇప్పుడు మెర్జేనే కదా, ఆంధ్ర యూనియన్ బ్యాంక్ ధర్మవరం దాంట్లో నుంచి మాట్లాడుతున్నాను. నేను ఒక్క నిమిషం ఇక్కడ ఉన్నాను, మహిళా సంఘాల స్పీకర్ కూడా ఆన్ చేశాను. ఇప్పుడు ఎస్హెచ్జీస్ రేగడపల్లి అనే విలేజ్లో ఎస్హెచ్జీ మెంబర్స్ దగ్గర నుంచి మీ బ్యాంక్ కోఆర్డినేటరా ఓడి క్వాలిటీ బిజినెస్ కరెస్పాండెంట్ అనే ఒక వ్యక్తి అక్కడ మహిళల చేత డబ్బులు కట్టించుకొని ఎవ్రీ మంత్ అయితే కడుతూనే ఉన్నారు. ఇక్కడ రీపేమెంట్ చేయకుండా పోయినారు. దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ పాస్ట్ 3.5 years. వెన్ ఎవర్ ఆ ఎస్హెచ్జి గ్రూప్కి సంబంధించిన వాళ్ళు ఈ బ్యాంకుకి వచ్చినప్పుడల్లా మీరు ఇక్కడికి ఏం అవసరం లేదు, మీరంతా ఊర్లోనే చూసుకోండి అని చెప్తా వచ్చినారు. వన్ ఇష్యూ. ద సెకండ్ ఇష్యూ వచ్చి వీళ్ళకి లోన్ ఎన్హాన్స్ చేసినప్పుడు 7 lakhs to 10 lakhs లోన్ ఎన్హాన్స్ చేసినప్పుడు 9,94,000 ఎన్హాన్స్ చేసి 7 లక్షలు మాత్రమే వీళ్ళ చేతికి ఇచ్చి మిగతాదంతా కూడా వాడు ఎవడైతే ఎత్తేసినాడో వాని అకౌంట్ అది క్రెడిట్ కిందకి చూపించుకుంటూ వచ్చినారు. సో దీనిలలో మీ ఆఫీస్ ఇక్కడ ఉన్న వాళ్ళు నాట్ ఓన్లీ బిజినెస్ కరెస్పాండెంట్, ఎందుకంటే ఒక ఎస్హెచ్జి వాళ్ళు కట్టకపోయినా కానీ ఐ హావ్ సీన్ మెనీ కేసెస్. మీ వాళ్ళు పోవడమో అక్కడ ఉన్న మా ఎస్హెచ్జి ఆర్పీతోనో యానిమేటర్స్తోనో వీళ్ళతోనో మాట్లాడుతూనే ఉంటారు. దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఎవ్రీ బ్యాంక్. ఎందుకంటే మీకు కూడా లోన్ రికవరీ కావాలి కాబట్టి ఒక్కరు కట్టకపోయినా కానీ 3.5 సంవత్సరాలుగా 25 సంఘాలకు సంబంధించిన డబ్బులు వస్తున్నప్పటికీ కూడా కట్టకోకుండా వీళ్ళు మా దృష్టికి తీసుకోపోలేదు, దీనికి దృష్టికి తీసుకోలేదు. అది ఎలా పాసిబుల్ నాకు అర్థం కాలే. కాదు నేను మీ బ్యాంక్ ఇప్పుడు 9,94,000 ఈ సంఘాలకు డ్రాయింగ్ చేసుకునే ఎలిజిబుల్ వస్తే డబ్బులు వచ్చి ఇచ్చి రిలీజ్ చేసి దాంట్లో 7 lakhs ఇచ్చినారు. మిగతా 2.5 ఈ శివారెడ్డి చేసిన పాపం లేక ఇంట్రెస్ట్ లేక వేసినారు. అసలు వీళ్ళకి తెలియనే తెలీదు. అదే కదా ఇప్పుడు జరిగిన నష్టం ఏంటంటే, ఇప్పుడు జరిగినది ఏంటంటే వీళ్ళు ఊర్లోకి వచ్చి ఈ బ్యాంకులోకి వస్తా అంటే ఇటుకి రావద్దు, మీకు బిజినెస్ కరెస్పాండెంట్ ఉన్నాడు ఆ ఊరు అతనే అక్కడికే పోండి అని చెప్పి పంపించినారు. అండర్స్టాండ్. వితౌట్ ఓన్లీ రికవరీకి ఏదన్నా లేకుంటే ఏదన్నా అని అక్కడ చిన్న అమౌంట్స్ అక్కడే ఇచ్చే దాంట్లోకి ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అలా డైవర్ట్ చేసినారంటే బ్యాంక్ ఇది కూడా తప్పే కదా. అవును. ఇప్పుడు అది డబ్బులు ప్రాపర్గా కట్టిన మా మహిళలది కాదు, అక్కడ నుంచి తీసుకొని వచ్చిన బీసీది. అది సరిగ్గా ఇన్ఫార్మ్ చేయలేని వాళ్ళు ఇప్పుడు మీరు అంటున్నట్టుగా డబ్బులు అంతా అక్కడే కట్టాము బిజినెస్ కరెస్పాండెంట్కి. సో మా తప్ప అక్కడ లేదు. సో ఇక్కడ ఉండాల్సింది బ్యాంకు బిజినెస్ కరెస్పాండెంట్, అంటే అతన్ని కూడా మీరు ఏర్పాటు చేసిన వాళ్ళే కాబట్టి. అదే మీరు అపాయింట్ చేసినదే కదా, మేము చేసినదేం కాదు కదా. సరే, హూఎవర్ మే బి రెస్పాన్సిబిలిటీ మీ బ్యాంక్నే కదా అడిగేది. అదే సార్, మాకేమంటే అన్లెస్ అంటే కస్టమర్ లేకపోతే వాళ్ళు కానీ వచ్చి కస్టమర్ కంప్లైంట్ చేస్తే కానీ తెలియదు అని కడుతున్నారా లేదా అనేది అకౌంట్ లో డబ్బులు వచ్చినంత వరకు. అవును, ఏం జరిగిందనే విషయం నాకు తెలియదు సార్, పూర్తిగా తెలియదు. సో దీనిలో చేసిన వాళ్ళందరూ కూడా ఇది చేసినారు. ఫోన్ చేసి టౌన్ సిఐ రమ్మా. దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ బ్యాంక్ వాళ్ళతో, ఎందుకంటే 3.5 yearsగా మా వాళ్లకు ఇన్ఫార్మ్ చేయకుండా రికవరీకి పోకుండా ఎలా ఉన్నారు నాకు అర్థం కాలే. మాకు ఇచ్చిన లోన్ని కూడా తెలియజేయకోకుండా ఎలా ఉన్నారు నాకు అర్థం కావటం లేదు. అవును, మాతో 9,94,000 సంతకాలు చేసినారు, కానీ మాకు ఏ లక్షలు ఇచ్చినారు.
మరి వాళ్ళు అడగాలి కదా సార్ అప్పుడే. ఇప్పుడు దానికోసమే వచ్చింటేనే కదా ఇదంతా రచ్చ జరిగినది. అడగండి అంటే మాకు 10 లక్షలు ఇస్తాను ఆ. అడిగి ఇయ్యరు. దానికోసం వచ్చింటే దానికోసమే ఆడోళ్ళందరూ ఇటుకు వచ్చింటేనే అసలు మీరు డబ్బులే కట్టడం లేదమ్మా, మీ సంఘాలన్నీ ఇట్లా అయిపోయినాయని వీళ్ళు తెలుసుకున్నారు. సో ఆ డబ్బులు రావాలి, ఈ డబ్బులు రావాలి. ఓకే సార్, ఏమి రావాలో అవి న్యాయంగా మనం చేద్దాం. నేను ఇప్పుడు మీ ఎవరైతే ఇక్కడ ఉన్నారో బ్యాంక్ మేనేజరు, ఎవరైతే రెస్పాన్సిబుల్ బీసీ అందరి మీద కూడా మేము కంప్లైంట్ ఒకటి లాడ్ చేస్తున్నాము. మీ ఇంటర్నల్ ఎంక్వైరీ చేసుకోండి. మాకు ఏ మహిళ మీరు ఇంట్రెస్ట్తో సహా ఎవరైతే ఇంట్రెస్ట్ తీసుకున్నారో ఆ ఇంట్రెస్ట్తో సహా కట్టేయాల్సి ఉంటుంది. బికాజ్ దిస్ ఈజ్ నో వేర్ మా బ్యాంక్స్ మిస్టేక్ కాదు, మా మిస్టేక్ కాదు, మా మహిళల మిస్టేక్ కాదు. మీరు ₹1 లేకపోతేనే మా ఇండ్ల కాడికి వచ్చి మా సామాన్లన్నీ బయటికి వేసేసి కడతారా లేదని అడిగే మీరు మా మహిళల దానికి వచ్చాలి కల్లా మీరు మొత్తం కట్టాలి కదా మాకు. అదే ఇప్పటి వరకు అంటే యాక్చువల్గా వాళ్ళు చెప్పడం మాకు బ్యాంక్ నుంచి ఇన్ఫర్మేషన్ రావడం ఏంటంటే బ్యాంకు అసలు లోన్ తను ఎవరైతే ఉన్నాడో మన బీసీ పాయింట్ వాళ్ళు కానీ లేకపోతే మహిళలు కానీ ఎవరు కూడా ఈ రోజు వరకు కంప్లైంట్ లేదు, అకౌంట్ లో జమ అవుతున్నాయి అన్నారు. జమ అయినప్పుడు రారు కదా సార్. ఇంకోటి మెప్మా వాళ్ళు కూడా ఉంటారు, వెలుగు వాళ్ళు. అదే కదా ఇప్పుడు సమస్య. మెప్మా వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేయలే. అదే వెలుగు వాళ్ళు ఉంటారు. దాని తర్వాత పాస్బుక్లు ఉంటాయి ప్రతి చోట, ప్రతి డబ్బు కట్టిందని పాస్బుక్ తీసుకోవాలి. యానిమేటర్ అని ఉంటారు. మరి ఆ యానిమేటర్ మరి ఏమైంది? యానిమేటర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు సార్. మీ బ్యాంకుకి వస్తుంటే ఇక్కడ కాదు అక్కడ పోండి అని చెప్పి పంపించినారు మీ బ్యాంక్ వాళ్ళు. అలా ఎట్లా చెప్తారు సార్? చెప్పారనే కదా ఇప్పుడు సమస్య. ఎవరు చెప్పారు? అయ్యే చెప్పారనే కదా. ఎందుకు చెప్పారు అంటే నేను చెప్తానా, ఒక్క నిమిషం. దీంట్లో బ్యాంక్ వాడు ఉన్నాడు కాబట్టి అది చెప్పి పంపిస్తున్నాడు. లేకుంటే సార్ నేను ఒక సింపుల్ విషయం చెప్తాను సార్. 3.5 సంవత్సరంలో ₹1 కూడా రికవరీ కాకపోతే మీకు డబ్బులు కట్టలేదంటే ఇమ్మీడియట్ గా మీరు ఇంటి దగ్గరికి వస్తారా రారా? సింపుల్ చెప్పండి. తప్పకుండా రావాలి కదా. మరి ఎందుకు రాలేదు మీ బ్యాంక్ వాళ్ళు? ఎవరు కడుతున్నారు? కట్టలేదు కదా. మీరు కట్టలేకనే కదా మాదంతా ఇంట్రెస్ట్. మా గవర్నమెంట్ నుంచి వచ్చిన అన్ని బెనిఫిషరీస్ ని మీరు దాంట్లోకి జమ చేసుకున్నారు. నేను వాళ్ళ వర్షం చెప్తున్నారు కానీ నేను మీకు అర్థమవుతుంది కదా సార్. కట్టకపోతే మీ వాళ్ళు రావాలా, రాకపోగా గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆసరా కానీ చేయూత కానీ ఇవన్నీ కూడా జమ చేసుకుంటా పోతున్నారు. ఎందుకు? గవర్నమెంట్ ఈ లోన్ అమౌంట్ అన్నింటినీ కూడా 4 విడతల్లో జమ చేస్తోంది కాబట్టి దాన్ని వస్తూనే జమ చేస్తా పోతున్నాడు. సో మీ వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ అందరూ కూడా డైవర్ట్ చేసి పంపించినారు. మీరు ఎంక్వైరీ చేయండి. నేను కూడా పోలీస్ కంప్లైంట్ లాడ్జ్ చేస్తున్నాను. ఎవరెవరు ఉన్నారు బాధితుల్లో నాకు యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ వీళ్ళకి అందరికి రీకవర్ వచ్చేటట్లు చూడండి సార్. మరి ఓవరాల్ రెస్పాన్సిబుల్ అండి దీనిలో ఎవరు?